ఎవరం వెళ్ళా, ఎందుకంటే తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళాం, తంతుంది కదా అని తెలుసు. కానీ పాలిచ్చి ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు కొనుక్కుతాం. తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం, పాలిచ్చి ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. అన్న ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకున్నందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. ఏమా ఈ కోడిగుడ్డు మంత్రి ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి ఆడుతుంది. అదృష్టవంతుడు, చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి. ఇంకా మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి? అసలు కంచుకోటలాగా తయారు చేయాలి. ఎక్కడ చూసినా రోడ్లు పడాలి. ఎవరిని ఉద్యోగం అడితే రారా ఇదిగో లెటర్ తీసుకో, పలానా కంపెనీకి వెళ్ళు, ఉద్యోగం వస్తుందని చెప్పాలి. ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా, కనీసం ఒక్కరికన్నా మీరు ఉద్యోగం కల్పించారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఆయన చేసింది ఏంటో చెప్పాలా? చెప్పమంటారా? 600 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొట్టేశాడు. పెద్ద ఎత్తున గ్రావెల్ మెటల్ దుబ్బేస్తున్నాడు. సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి 100 కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి. ఇంకా ఆర్ఈసీఎస్ ని ఏకంగా చంపేశాడు. ఏపీ ఈడీసీఎల్తో ఏకంగా విలీనం చేసి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయం కూడా పెద్దలు చెప్పారు. ఏకంగా బినామీ పేరులతో ల్యాండ్ పూలింగ్ లో కూడా పెద్ద ఎత్తున దందా జరిగింది. ఏకంగా ఈరోజు మంత్రి ఆయన చుట్టూన్న 4 తోడు దొంగలు గంజాయిని మన బిడ్డలకి పరిచయం చేశారు. గంజాయికి మన బిడ్డల్ని బానిసలుగా చేశారు. నేను చూశాను తల్లి, 100 కుటుంబాలు పాదయాత్ర నేను కలిశాను తల్లి. ఈ గంజాయి వల్ల ఎలా నాశనయ్యారో. ఈ సభాముఖి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ గంజాయి సరఫరా చేసిన ప్రతి యాదవని నేను వదిలిపెట్టను. ఈ సభాముఖంగా ప్రజలను కూడా నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థిని ఇక్కడ గెలిపించండి. తప్పనిసరిగా తుమ్మపాలెం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే మూసేశారో దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారో వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు కాపు భవనాలు ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా ప్రజలకు చెప్తున్నాం. ఇంకా కసిమకోట రైతులు సాగునీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి సాగునీరు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. నల్ల బెల్లం రైతులంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. దానికి కారణం ఒకటే, ఈయన కల్తీ మధ్య అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే నల్ల బెల్లం రైతులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఏకంగా నల్ల బెల్లం రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నేను చూశాను నా పాదయాత్రలో. అందుకే సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, నల్ల బెల్లం రైతుల్ని గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నా నాకు తెలుసు తల్లి. నేను ఇక్కడ పాదయాత్ర చేశా. పాదయాత్ర చేస్తే నా కాలు కూడా నొప్పి వచ్చింది తల్లి. నాకు ఎప్పుడు రాలా, కానీ మన రోడ్లో నడిచిన నొప్పి కూడా వచ్చింది. ఆ రోజు నేను నడిచినప్పుడు గ్రామస్తులు కూడా బయటకు వచ్చి నాకు సంక్షేమ కార్యక్రమాలు మాకొద్దు, కనీసం ఆ రోడ్ వేయండి చాలని చెప్పారు. వాళ్ళకి ఆనాడే హామీ ఇచ్చా, మీ సంక్షేమ కార్యక్రమాలు జోలికి మేము రాం, కానీ యుద్ధ ప్రాతిపదికంగా అద్భుతమైన రోడ్లు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాం.